రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా అని సినిమాల డైలాగ్ చెప్పినట్టే మొత్తానికి రైతులకు ఇచ్చిన మాటను ఆలస్యంగా అయినా నిలబెట్టుకున్నాడుల్లా ఏపీ చిన్న సీఎం పవనాల్ సారు. ఇన్నొద్దులు పంట నష్టపోయి బాధపడుతున్న రైతులకు భరోసానిచ్చే కార్యం ముంగటేసుకొని అనుకున్నది సాధించిండు. మరి రైతులకు పవనాల్ సార్ ఇచ్చిన మాట ఏంది, ఏం సాధించిండు అనేది పురా కరుసుకోవాలే కదా. పాండి మరి గదేనుల్లా ఇన్నొద్దులు ఏపీ మన్యం జిల్లాలున్న ఊళ్ళ మీద పడి ఏనుగుల మందలు దాడి చేసినాయి కదా. అటు పంట పొలాలు నాశనం చేసుడే కాదు, ఆడాడ మనుషుల మీద కూడా దాడి చేసినాయి అనే ముచ్చట్లు బగ్గనే చూసినాం. ఇక అప్పటికెంచి ఆడున్న పబ్లిక్ అందరూ ఏనుగులు చేయబట్టి కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నామని ఎన్నో మలకల సర్కారోళ్లతోని మొరబెట్టుకున్నారు. ఇక ఎన్ని మలకల ఫారెస్ట్ ఆఫీసర్లు వాటిని అడవిలకు తరిమి కొట్టినా మళ్ళా గట్లనే ఊళ్ళ మీద పడి దాడులు చేసుడు, పంటలను ఆగం చేసుడు, గిదే కథ నడుస్తున్నది. ఎట్లనన్న చేసి గీ రైతుల బాధలకు చెక్ పెట్టాలని ఆలోచన చేసిండ్రు కూటమి సర్కారోళ్ళు. పంట నష్టం చేసే ఏనుగులకు చెక్ పెట్టేటందుకు రాష్ట్రానికి కుంకి ఏనుగులను తీసుకొస్తాం, రైతులకు శాశ్వత పరిష్కారం చూపెడతామని గప్పట్లనే పవనాల్ సార్ కూడా హామీ ఇచ్చిండు. ఇక అనుకున్నట్టే 6 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకురావాలని కర్ణాటక సర్కారోళ్లతోని ఇదివరకే ఒప్పందం చేసుకున్నారు సర్కారోళ్ళు. ఇక ఇలా ఏనుగులను ఏపీకి పట్టుకొచ్చే ముచ్చట మీద బెంగళూరుకు పోయిన పవనాల్ సారు ఆడున్న సర్కారోళ్ల చేతుల మీదకెంచి ఒప్పంద పత్రాలు కూడా తీసుకున్నాడు. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. And sir, I promise you, sir, to the Honorable Chief Minister Siddaramaiah ji and to Honorable Ishwar Khandre ji, I promise you, I'll personally look into it time to time. I'll visit them. I'll make sure their health is good. I'll make sure they've been taken care well. And I will promise you that if anything goes wrong, you can make me liable for that. కుంకి ఏనుగులను అప్పగించినందుకు కర్ణాటక సర్కారోళ్లకు ధన్యవాదాలు. గట్లనే కుంకి ఏనుగుల ఆరోగ్యం గురించి మీరు ఎసొంటి బాధపడాల్సిన పనిలేదు. వాటి కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఏనుగుల మంచి చెడ్డలు చూసుకునే బాధ్యత నాదని చెప్పి వాళ్లకు హామీ ఇచ్చిండు పవనాల్ సారు. ఇక కోతులకు గదా కొండెంగల్ను తీసుకొచ్చి చెక్ పెట్టినట్టు కుంకి ఏనుగులను తీసుకొచ్చి మొత్తానికి ఊళ్ళ మీద పడి ఆగం చేసే ఏనుగులకు చెక్ పెట్టిండ్రు సర్కారోళ్ళు. ఇక రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పవనాల్ సారు చేసిన పనిని తారీఫ్ చేస్తున్నారు అందరూ.